నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సువర్ణ బులెటిన్ అప్డేట్స్ చూస్తే మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఈ కేసులో A1 గా రాజీవ్ ఉన్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజీవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రైట్ ఇక అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసన్న, ప్రస్తుతం రాజీవ్ పోలీసులు అదుపులో ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం. గతంలో అగ్రిగోల్డ్ కు సంబంధించి సమస్య ఒకటి ఇష్యూ అయింది. ఇష్యూ జరిగిన తర్వాత దాని ల్యాండ్స్ అన్ని కూడా సెటిల్మెంట్స్ లో కొన్ని ఉన్నాయి. వాళ్ళు లోన్స్ కూడా తీసుకుని ఉన్నారు బ్యాంక్ నుంచి, వాటి నుంచి. ఆ వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు పాత్ర ప్రధానంగా ఉందనే ఉద్దేశంతో పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఎంక్వైరీలో తేలిన తర్వాత ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఈ లావాదేవీలు కనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే వందలాది ఎకరాలు ఈ అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములకు చాలా ప్రాంతాల్లో ఉంటూ ఉన్నాయి. ఈ విజయవాడ చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారంలో ఉన్న వాళ్ళ పేర్లు అందరూ ప్రధానంగా ఈ భూములను అడ్డు పెట్టుకుని ఎవరైతే ఆక్రమణ చేశారో, భూములను ఎవరు స్వాధీనం చేసుకున్నారో, అగ్రిగోల్డ్ కంప్లైంట్ చేసిన కేసెస్ ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ఆయన మా నాన్న జోగి రమేష్ మీద ఉన్న కక్షతో, మాజీ మంత్రి మీద ఉన్న కక్షతో నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎంక్వైరీ జరిగిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి పోలీసులు నివేదికలో ఏమేమి అంశాలు చేస్తూ ఉంటారో, అగ్రిగోల్డ్ కు సంబంధించి ఏ ఇష్యూస్ జరిగాయి, ఏ లావాదేవీలు ఉన్నాయనేది మనకు త్వరలోనే తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పూర్ణ ప్రసన్న, అయితే ఈ కేసులో రాజీవ్ A1 గా ఉన్నారు. ఇంకా ఇతర నిందితులు ఎవరు? అలాగే ఇందులో ఇంకా ఇతర రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉన్నట్లు తెలుస్తోందా? అంటే యాక్చువల్ గా ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతుంది చర్చ. అగ్రిగోల్డ్ భూములు కొంతమంది కాజేశారని, కొంతమంది కోర్టులను అడ్డం పెట్టుకుని తీసుకున్నారని, సెటిల్మెంట్స్ లో తీసుకున్నారని వ్యవహారాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతంలో రాజీవ్ A1 గా ఉన్నారు. మిగిలిన వాళ్ళ పేర్లు కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే అగ్రిగోల్డ్ బాధితులకు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అగ్రిగోల్డ్ లో చాలా మంది డబ్బులు కట్టి నష్టపోయిన బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది. ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారంలోనే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఆయన విచారణ చేస్తే ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ వందలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.